ప్రశ్నను ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ప్రశ్న 86. గోదావరి తీరంలో భీమేశ్వర దేవాలయాన్ని నిర్మించినవారు ఎవరు? ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 చాళుక్య 1, 2 విజయాదిత్య, 3 జయసింహవల్లభ, ఇక 4ది అమ్మరాజు. మరి ఏమనుకుంటున్నారు? ఈ నాలుగింటిలో ఏది సరైన సమాధానం అయ్యుంటుంది? ఒక్క క్షణం ఆలోచించండి. సరైన సమాధానం వచ్చేసి మొదటి ఆప్షన్ చాళుక్య భీముడు 1. ఈయన క్రీస్తుశకం 892 నుంచి 922 వరకు పాలించారు. అప్పటి రాజులు మీకు తెలుసుగా తమ శక్తిని భక్తిని చాటుకోవడానికి గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించేవారు. అలా తన పాలనకు ఒక శాశ్వతమైన గుర్తుగా ఈ అద్భుతమైన భీమేశ్వర ఆలయాన్ని ద్రాక్షారామంలో నిర్మించారు. ఈ ఆలయం కేవలం ఒక కట్టడమే కాదు, ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలలో ఒకటి కూడా. మన సాంస్కృతిక వారసత్వంలో ఇదొక ముఖ్యమైన భాగం. చూశారా ఒక సమాధానం వెనుక ఎంత కథ ఉందో? ఓకే, ప్రశ్న 87. తూర్పు చాళుక్యుల్లో ఆఖరి రాజు ఎవరు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1 విక్రమాదిత్య 8, 2 విక్రమవర్ధ, 3 విక్రమాదిత్య 7, ఇంకా 4ది చాళుక్య భీమ. అయితే ఈ ఆప్షన్స్ చూసే ముందు మనం ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రక నిజాన్ని గుర్తుచేసుకోవాలి. తూర్పు చాళుక్యుల వంశంలో చివరి రాజు 7వ విజయాదిత్యుడు. ఆయన పాలన తర్వాత అనేక రాజకీయ వైవాహిక సంబంధాల వల్ల ఈ రాజ్యం మెల్లమెల్లగా శక్తివంతమైన చోళ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఇదొక రకంగా ఒక యుగాంతం లాంటిది. ఈ పాయింట్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అసలు గమ్మత్తు చూడండి. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, చారిత్రకంగా చివరి రాజు 7వ విజయాదిత్యుడు అని.